రంగారెడ్డి జిల్లా కొత్తూరులో 10 లక్షల రూపాయల విలువైన ఆల్ఫాజోలంను పట్టుకున్నారు శంషాబాద్ పోలీసులు. ఆల్ఫాజోలం తరలిస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి కిలో ఆల్ఫాజోలంతో పాటు 3 సెల్ ఫోన్లు, షిఫ్ట్ కార్ను సీజ్ చేశారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుష్మిత అందిస్తారు. సుష్మిత. రంగారెడ్డి జిల్లా కొత్తూరులో 10 లక్షల విలువ చేసి ఆల్ఫాజోలం పట్టుకున్నారు శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు. ఇటీవల కాలంలో కూడా పూర్తిగా కూడా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఆల్ఫాజోలం విక్రయిస్తున్న నేపథ్యంలో చాలా మందిని కూడా అరెస్ట్ చేస్తూ ఉన్నారు. అయితే ఇవాళ కూడా మనం నిన్న ఒక న్యూస్ చూసాం, మరి ఇవాళ కూడా మరో న్యూస్ ఇవాళ చూస్తూ ఉన్నాము. ఆల్ఫాజోలంకి విక్రయించి ఎక్కువ మంది కూడా నిందితులు బయటకు వస్తూ ఉన్నారు. అయితే రంగారెడ్డి జిల్లాలో ఇవాళ కొత్తగా కూడా ఆల్ఫాజోలం తరలిస్తున్న నేపథ్యంలో కూడా పక్కా సమాచారంతో కూడా సైబరాబాద్ కమిషనరేట్ కి సంబంధించిన శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు 10 లక్షల విలువ చేసి ఆల్ఫాజోలం ను కూడా రికవరీ చేస్తున్నారు. అయితే దీని విలువ దాదాపు 10 లక్షలు ఉంటుందని చెప్తున్నారు. అయితే దీన్ని కళ్ళు తయారు చేసే టైంలో కూడా దీన్ని వాడుతూ ఉంటారు. కానీ దీనివల్ల మత్తు ఎక్కువ కొకైన్ కంటే చాలా ఎక్కువగా దీనిపై కంటెంట్ ఉంటుందని కూడా ఒకవైపు చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఎక్కడెక్కడ మాదక ద్రవ్యాలను కూడా తరిమి కొట్టాలన్న నేపథ్యంలో కూడా చాలా నిఘా పెట్టిన నేపథ్యంలో ఒకవైపు డ్రగ్స్ వినియోగం అలాగే ఆల్ఫాజోలం కూడా కనపడుతూ ఉండడంతో కూడా సైబరాబాద్ పోలీసులు కొంచెం తలనొప్పిగా మారి ఎక్కడికక్కడ ఆల్ఫాజోలం వాళ్ళు పెరుగుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడైతే ఆల్ఫాజోలం విక్రయిస్తున్నారో వారందరూ కూడా పూర్తిగా కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వీటిని ఎక్కడే కానీ ఉపయోగించకూడదు, ఇది నిషేధం అని కూడా పోలీసులు చెప్తున్నప్పటికీ కూడా ఎక్కడికక్కడ ఆల్ఫాజోలం అనేది బయటకు వస్తుంది. అయితే నిన్న రంగారెడ్డి జిల్లాలో ఒకటి బయటపడింది, ఇవాళ కూడా పట్టడంతో దాదాపు 30 లక్షల విలువ చేసే ఆల్ఫాజోలం ఈ 2 రోజుల్లో బయటపడింది. దీనిపై పూర్తిగా కూడా కేసు నమోదు చేస్తున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కార్తీక్. రైట్ సుష్మిత.